Hey guys, hello everyone. Welcome back to my YouTube ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా నా పేరు మధు. అండ్ ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే సీనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ అనే ఒక రోల్ అయితే అమెజాన్ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఎవరికైతే హెచ్ఆర్‌లో తర్వాత హెచ్ఆర్ ఎక్స్‌పీరియన్స్ అట్లాగే రిక్రూట్మెంట్ సర్వీసెస్‌లో ఐడియా ఉందో వాళ్ళందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు హైర్ చేసుకుంటున్న టీమ్ ఏంది? అసల రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇవన్నీ తెలుసుకునే ముందు గైస్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. సో మీరు ఇంకా ఇప్పటిదాకా మన ఛానల్‌లోకి జాయిన్ అవ్వకపోతే మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ బోత్ ఉన్నాయన్నమాట. సో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడే నేను ప్రతి ఒక్క అప్డేట్‌ని పోస్ట్ చేస్తూ ఉంటా. సో నేను ఒకవేళ వాట్సాప్‌లో యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం మిస్ అయితే ఇక్కడ ప్రతి ఒక్క జాబ్ లింక్ డైరెక్ట్‌గా ఇక్కడే పోస్ట్ చేసేస్తా ఉంటా. సో దట్ మీరు ప్రతి ఒక్క జాబ్‌ని ఇక్కడి నుంచే డైరెక్ట్‌గా ఫెచ్ చేసుకోవచ్చనమాట. సో అది. ఇంకా ఈ జాబ్ విషయానికొచ్చేస్తే సో ఇందులో వచ్చేసి మీరు రిక్రూట్‌మెంట్ పైన ఐడియా ఉండాలనమాట. అంటే ఇప్పుడు అమెజాన్‌కి సంబంధించి రిక్రూట్‌మెంట్ కానీ, స్క్రీనింగ్ చేయడం గానీ, డిఫరెంట్ ప్రొఫైల్స్‌ని చెక్ చేయడం గానీ, ఇట్లాంటివి ఐడియా ఉండాలి. సో దీనికోసం వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చి 6 మంత్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద హ్యూమన్ రిసోర్స్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకుండాలి. అట్లాగే 6 మంత్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ గురించి మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇన్ ది సెన్స్ లైక్ వర్డ్ కానీ, ఎక్సెల్ గానీ ఇట్లాంటివి. అట్లాగే ఎక్స్‌పీరియన్స్ ఇన్ కాన్ఫిడెన్షియల్ ఎన్విరాన్మెంట్స్ అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఈస్ మినిమమ్. సో మినిమమ్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ 6 ప్లస్ మంత్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. ఇంకా బేసిక్‌గా మీరు చేయబోయే పని ఏంది అంటే హ్యాండిల్ non-scheduling activities like profile screening, comparison and validation of the profiles on different recruiting service tools. ఇప్పుడు రిక్రూట్మెంట్‌కి చాలా టూల్స్ ఉంటాయి కదా! ఇప్పుడు మనం ఒక రెజ్యూమ్‌ని చెక్ చేయాలి అంటే ఆన్‌లైన్‌లో రెజ్యూమ్ చెకింగ్ టూల్స్ ఉంటాయి కదా! అట్లాంటి వాటిలో ప్రొఫైల్‌ని స్క్రీన్ చేయడం, హైరింగ్ చేసుకోవడం, తర్వాతొచ్చేసి వాళ్ళ ప్రొఫైల్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడం. అట్లాగే ప్రాసెస్ ఐడియాస్ గాని ఇవ్వడం. తర్వాత హైయెస్ట్ క్వాలిటీ అండ్ ఇంప్రూవింగ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్. అట్లాగే కస్టమర్స్ క్వైరీస్‌ని టైమ్లీ మేనర్‌లో సాల్వ్ చేయడం. సో, ఎస్ఎల్ఈస్‌ని బ్రీచ్ కాకుండా వర్క్ చేయడం. అలాగే క్రిటికల్ ప్రాసెసెస్ పైన, క్రిటికల్ సిట్యుయేషన్స్ పైన డీప్ అటెన్షన్ డీటెయిల్స్‌తో వర్క్ చేయడం. అండ్ ప్రొయాక్టివ్ ఉంటూ డెలివరబుల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కరెక్ట్‌గా ఆన్ టైమ్‌లో సబ్మిట్ చేయడం. అండ్ ప్రొవైడింగ్ గైడెన్స్ అండ్ సపోర్ట్ విత్ ది క్వైరీస్ ఫర్ ది టీమ్‌మేట్స్. సో, మీ టీమ్‌మేట్స్‌కి ఏమైనా క్వైరీస్ ఉంటే మీరైతే వాళ్ళకి కూడా హెల్ప్ చేయొచ్చనమాట. సో, ఇది మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ రోల్‌కి మీరు అప్లై చేయొచ్చు. ఇంకా వాళ్ళు ఎలాంటి పర్సన్ కోసం చూస్తున్నారు? ఏంది అదంటే వి ఆర్ లుకింగ్ ఫర్ ఎ డైనమిక్ ఆర్గనైజ్డ్ సెల్ఫ్ స్టార్టెడ్ టు జాయిన్ అవర్ రిక్రూటింగ్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఇన్ బెంగుళూరు లొకేషన్. Recruiting services supports Amazon talent acquisition organization with all administrative activities and recruitment coordination globally. సో మీరైతే నాట్ ఓన్లీ ఇండియా గ్లోబల్లీ వర్క్ చేయబోతున్నారనమాట. సో దిస్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్‌గా రిక్రూట్మెంట్ సర్వీసెస్ కిందకే వస్తుంది. అంటే నాన్ స్కెడ్యూలింగ్ యాక్టివిటీస్ లైక్ ఎంప్లాయీ రెఫరల్ ప్రోగ్రామ్స్ గురించి కానీ, స్టూడెంట్ ప్రోగ్రామ్స్ గురించి, రీహైర్ ఎలిజిబిలిటీ గురించి, టాలెంట్ అక్విజిషన్ ఆపరేషన్స్ గురించి, క్యాండిడేట్ ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ మేనేజ్‌మెంట్, ఇంటర్నల్ గ్రూప్ స్కెడ్యూలింగ్, ఆన్‌లైన్ అసెస్‌మెంట్, ఫోన్ స్క్రీన్స్ ఇట్లా ప్రతి ఒక్కటి మీరే చేస్తారనమాట. సో, అమెజాన్ సీకింగ్ ఎ డెలివరీ ఓరియెంటెడ్ హెచ్ఆర్ఎస్ అసోసియేట్ విత్ 2+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హెచ్ఆర్ టు జాయిన్ అవర్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ టు ది టీమ్. సో, మీకు మినిమమ్ 6+ మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. బట్ వాళ్ళు అప్ టు 2+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు కూడా హైర్ చేసుకుంటున్నారనమాట. సో, మీరు ఎస్పెషల్లీ ఫోకస్ చేయాల్సిందొచ్చేసి నాన్ స్కెడ్యూలింగ్ యాక్టివిటీస్ లైక్ స్క్రీనింగ్ అప్లికేషన్స్ అండ్ తర్వాత ఇవన్నీ ముందుగా చెప్పినట్టు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుందనమాట. ది ఐడియల్ క్యాండిడేట్ మస్ట్ హావ్ ప్రూవెన్ రికార్డ్ ఆఫ్ మేనేజింగ్ హై వాల్యూమ్ ఆఫ్ డేటా అండ్ ఎక్సెప్షనల్ లెవెల్ ఆఫ్ అక్యురసీ. సో, మీకంటూ మంచి లెవెల్ ఆఫ్ అక్యురసీ అండ్ మీరు హై వాల్యూమ్ ఆఫ్ డేటాతో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి అంటున్నారన్నట్టు. సో, ఇది గైస్ కంప్లీట్‌గా ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఇది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ అప్లై అనే బటన్ కనపడుతుంది కదా! సో, దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ఐ యామ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో, వన్స్ మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయంగానే ఇక్కడ చూడొచ్చు సీనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ అని. సో, హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్ అంటే జాబ్ బోర్డ్స్, విచ్ జాబ్ బోర్డ్స్ అంటే నౌకరీ. దెన్ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అట్లాగే మీ జెండర్ ఏది అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ సిటిజన్‌షిప్ ఏంటి? సో, ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు డిజేబిలిటీ ఉందా? ఉంటే యెస్ అదర్‌వైజ్ నో. మీ ఫుల్ అడ్రెస్, మీ కరెంట్ సిటీ, మీ కరెంట్ స్టేట్, మీ పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి.
ఇక్కడ మీ కరెంట్ సిటీ అనేది లేకపోతే మీరు మీ నియరెస్ట్ సిటీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మీ డిస్ట్రిక్ట్ కానీ ఇట్లాంటివి. తర్వాతొచ్చేసి మీ హైయెస్ట్ డిగ్రీ ఏంటి? సో, హైయెస్ట్ డిగ్రీలో మీరు ఏం కంప్లీట్ చేశారు? తర్వాత మీరు ఏ ఇయర్‌లో పాస్డ్ ఔట్ అయ్యారు? సో, ఈవెన్ 2025 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే. అట్‌లీస్ట్ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్. ఎడ్యుకేషన్ ఏంటి? తర్వాత మీకు టోటల్ ఎన్ని మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఫ్రెషర్స్ అయితే 0 ఇచ్చేసేయండి. రిమైనింగ్ వాళ్ళు మీకు ఎన్ని మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ 2 ఇయర్స్ ఉంటే 24 మంత్స్, 1 ఇయర్ ఉంటే 12 మంత్స్, 6 మంత్స్ ఉంటే 6 మంత్స్. సో, ఇట్లా ఎక్స్‌పీరియన్స్ అయితే ఇవ్వచ్చు. మీరు కరెంట్‌లీ వర్క్ చేస్తున్నారా? అయితే యెస్, లేకపోతే లే. నోటీస్ పీరియడ్ కెన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ అని సెలెక్ట్ చేసుకోండి. మీ కరెంట్ ఎంప్లాయర్, లాస్ట్ ఎంప్లాయర్. సో, మీరు ఫ్రెషర్ అయితే యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీథింగ్. జస్ట్ నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఇంతకుముందు ఏదైనా ఆర్గనైజేషన్‌లో వర్క్ చేసినా లేదా చేస్తున్నా ఆ ఎంప్లాయ్‌మెంట్ అయితే ఇచ్చేసేయండి అన్నట్టు. తర్వాత మీకు కరెంట్ మంత్లీ సాలరీ ఎంతొస్తుంది? లైక్ 10,000, 20,000, 30,000 లైక్ థట్ అన్నమాట. అండ్ మీకు ఏమైనా బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా? ఆఫ్ కోర్స్ ఇట్ షుడ్ బి నో. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ ఐ మీన్ వర్క్ యాస్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే యెస్ అని ఇచ్చేసేయండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ వీక్ ఆఫ్స్ అంటే యెస్ అని ఇచ్చేసేయండి. అండ్ మీకు రీలొకేషన్ ఇష్టం ఉందా అంటే ఆఫ్‌కోర్స్ ఇవన్నీ యెస్ ఇస్తేనే మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇందులో ఏది నో ఇచ్చినా కూడా ఆటోమేటిక్‌గా ప్రొఫైల్ అనేది క్యాన్సిల్ అయిపోతుందన్నమాట. ఐ మీన్ రిగ్రెట్ వచ్చేస్తది. తర్వాత మీరు కస్టమర్స్‌తో వయా టెలిఫోన్ లేకపోతే ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవుతారా అంటే యెస్ ఇచ్చేసేయండి. మీకు ఎంఎస్ ఎక్సెల్‌లో పివోట్ టేబుల్స్ అండ్ వీలుకప్స్ తెలుసా? తెలిస్తే యెస్, అదర్‌వైస్ నో. మీ పాన్ కార్డ్ నంబర్ అట్లాగే ఈ ఆధార్ వీటి గురించి అడుగుతున్నారు. ఉంటే ఇవ్వండి. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా అమెజాన్‌లో వర్క్ చేసారా? చేసుంటే యెస్, అదర్‌వైస్ నో. చేసుంటే ఇట్లా ఎంప్లాయీ లాగిన్ ఐడీ అడుగుతుంది. లేకపోతే నో అని ఇచ్చేసేయండి. ఆర్ యూ కరెంట్‌లీ వర్కింగ్ విత్ అమెజాన్? చేస్తుంటే యెస్, అదర్‌వైస్ నో. తర్వాత మీ రెజ్యూమే లేదా సీవీ అయితే ఇచ్చేసేయండి. అట్లాగే ఇక్కడ కెమెరాని యూజ్ చేసి ఫోటోనైతే తీసుకోండి. సో, మీరు ఫోటో తీసుకునేటప్పుడు మీ బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్ కలర్‌లో ఉండాలి. అండ్ ప్లెయిన్ కలర్ ఉండాలి అట్‌లీస్ట్. అండ్ క్లియర్‌గా మీ ఫేస్ కనపడుతూ ఉండాలి. మీరిచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అంటే ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసేసి సబ్మిట్ అయితే చేసేసేయండి. దీని తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేయండి. దాని తర్వాత మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే మీకు వితిన్ సెకండ్స్‌లో ఎగ్జామ్ లింక్ అయితే వస్తుందన్నమాట. సో, ఇది గైస్ చూసారు గదా! మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అట్లాగే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా జాయిన్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ అక్కడే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి. సో, ఇది మన ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. తర్వాత అన్ని అప్డేట్స్ అక్కడే నేను అందిస్తూ ఉంటాను. సో, ఇది గైస్ చూసారు గదా! మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా రిక్రూట్‌మెంట్ గురించి, ఈ జాబ్ గురించి, ఇంకా ఎలా అప్లై చేయాలి, ఏంది అనేది మీకు ఐడియా లేకపోయినా, సో, మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లైక్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ రాయొచ్చు. సో, ఇంకా మన అదర్ ఛానెల్స్ ఉన్నాయి కదా! లైక్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ వీటిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్. మళ్ళీ కొత్త వీడియోతో నేను మీ ముందుంటా.